సోమవారం దర్శనానికి అయితే ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడే 7 o'clock దర్శనం ఓపెన్ చేశారు. మనుషులు ఇప్పుడు ఎలా వెళ్తున్నారు చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నారా మనుషులు? అయోధ్యలో తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి 3,500. 3,500 ఏసీ అనమాట. ఇది నాన్ ఏసీ లేవట. ఇక్కడ నాన్ ఏసీలు అడిగినా కానీ వాళ్ళు లేవని చెప్తున్నారు. ఇది ఒక బిజినెస్ టైప్ అనమాట. అయోధ్యకి రీచ్ అయ్యేసరికి ఫుల్ స్ట్రైన్ అయితే అయిపోయాం. అసలు ఓపిక కూడా లేదు. ఫుల్ బాడీ పెయిన్స్, నిద్ర లేకపోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నాకు లాంగ్ డ్రైవ్ అలవాట్లేదు. అండ్ ఒకేసారి 1800 kilometers అంటే అది మాటలు కాదు. 1800 kilometers మేము ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే బయలుదేరామండి. దర్శనానికి చూడండి అంతమంది వచ్చారు. మొత్తం యావత్ భారతదేశం నుంచి చాలామంది, చాలా పలు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తున్నారు. సోమవారం దర్శనానికి అయితే మేము అయితే బయలుదేరాం. ఎంత టైంకి ఎంత సేపటికి అయితే వెళ్తామంటే మాకు తెలియదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా తమ్ముడు? మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా అయోధ్య అనుకున్నా కదా, అయోధ్యకి వచ్చేసాం. నీకు ఎలా అనిపించింది? నీకు ఎక్సైట్మెంట్గా ఉంది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్పాలి, అవన్నీ చెప్పాలి. మేము స్టార్టింగ్లో అనుకున్నాం, బట్ వీడికి లీవులు దొరక మేము ఎప్పుడో స్టార్టింగ్లోనే వెళ్ళాల్సిన ట్రిప్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి స్వామి దగ్గరికి ఇప్పటికైతే ఈ టైం వరకు అయితే రావడం కుదురుతుంది. మా జర్నీ అయితే ఎంతో స్ట్రగుల్ పడుకుంటూ చాలా స్ట్రగుల్ పడ్డాం. నిద్ర లేదు, చాలా ఇబ్బంది పడ్డాం మేము. అవును, అవును. మేము దారి మధ్యలో ఆగుతూ హార్ట్ తీసుకుంటూ వస్తూనే ఉన్నాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇప్పుడే మేము ఎంటర్కి లగేజ్కి మొత్తం స్కానింగ్ చేంజ్ చేసుకుని ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి లగేజ్ ఇవన్నీ స్కాన్ చేసేసుకుని మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సోమవారం టెంపుల్ అదిగోండి, అక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కదా, అదే సోమవారం టెంపుల్. ఇప్పుడు మాకు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేసి సోమవారం దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాం మేము. ముందు ఫోన్స్ అయితే మ్యాక్సిమం లోపల వరకు అయితే అలౌ చేశాడు, ఫోన్లు కెమెరాలు కానీ. బట్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూడాలి. అయిపోయింది, మీకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అవి లాకర్స్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది లాకర్ దగ్గరికి అనమాట. మనం లాకర్లో మన ఐటమ్స్ అని ఇచ్చేసుకుని మనం
మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి విత్ మొబైల్స్. ఇప్పుడు సోమవారం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. దగ్గరగా ఒక 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో కంప్లీట్ అయిపోయింది. మీకు కనిపిస్తున్న తెల్లటి గోపురం స్వామివారి లోపలికి వెళ్ళిన ఎంట్రన్స్ అన్నమాట. ఆ లోపల నుంచి అయితే మనకి దర్శనం దొరుకుతుంది. చాలా మంది అయితే మనకి దర్శనం చేసుకోవడం చాలా మంది ఇచ్చారు. ఇట్లా వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతుంది. అలా తమ్ముడు దర్శనం అయిపోయింది కదా. చాలా స్ట్రగుల్ అయితే పడ్డాం. మేము దగ్గరగా 2 days ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము. ఆ 2 days ట్రావెలింగ్ లో మేము సరిగ్గా నిద్ర కూడా లేదు. నిద్ర లేకపోయినా కానీ ఇంకా మేము ఎక్కడ కూడా ఆగకుండానే వచ్చేసాం. ఆల్మోస్ట్ 1800 kilometers అయితే ట్రావెల్ చేసుకుంటూ రావడం జరిగింది. సో దీని తర్వాత ఇంకొక ట్రిప్ ఉంది. కంప్లీట్ మొత్తం సోమవారం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేము యాక్చువల్గా 2 days ప్రయాణం చేసి అయితే సోమవారం దర్శనం అయోధ్యకి అయితే రీచ్ అయ్యాం. అయోధ్యకి రీచ్ అయ్యేసరికి ఫుల్ స్ట్రైన్ అయితే అయిపోయాం. అసలు ఓపిక కూడా లేదు. ఫుల్ బాడీ పెయిన్స్, నిద్ర లేకపోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నాకు లాంగ్ డ్రైవ్ అలవాట్లేదు. అండ్ ఒకేసారి 1800 kilometers అంటే అది మాటలు కాదు. 1800 kilometers మేము లాంగ్ డ్రైవ్ పెట్టేసుకుని అది మాకు లాంగ్ డ్రైవ్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా 2 days టైం పట్టింది. 2 days అయిపోయిన తర్వాత నేను అయోధ్యకి రీచ్ అయిన తర్వాత రూమ్కి వచ్చేసి ఇంక మేము రూమ్కి మార్నింగ్ పడుకుంటే ఈవినింగ్ 4కి అయితే లేచాం వితౌట్ ఎనీ ఫుడ్. ఈవెన్ మంచిని కూడా తాగలేదు. మంచిని కూడా తాగకుండానే మేము స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాం. చెప్పాలంటే ఉపవాసంతో స్వామివారి దర్శనం చేసుకున్నట్లే. ఇక్కడ స్వామివారికి ప్రసాదం అయితే ఇచ్చారు. మేము మంచిగా ఇప్పుడు వెళ్ళి ఏమన్నా టిఫిన్ అయితే ఏదైనా తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్తే రెస్ట్ తీసుకుంటాం. సో స్వామివారి దర్శనం చాలా బాగా అయితే జరిగింది. సో థ్యాంక్ యూ. సో మేమైతే 2 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకి చేరుకున్న తర్వాత హోటల్ రూమ్కి వెళ్దాం. హోటల్ రూమ్స్ కూడా చాలా బలంగా బాధేస్తున్నారు డబ్బులు పెట్టేసి. 3500 అంట ఏసీ రూము. నాన్ ఏసీ వచ్చేసి 2500 అంట. కొన్ని చోట్ల 2000 కూడా ఉంది. బట్ ఏంటంటే మేము ఇంకా చాలా రూమ్లు అయితే తిరిగాం, తక్కువ దొరుకుతుందేమని చెప్పేసి ఇంకెక్కడ దొరక్క ఇంకా ఫైనల్గా ఇంకొక రూమ్ తీసేసుకుని ఆ రూమ్లో అయితే మేము వెంటనే త్వరగా పడుకుని పోయి దాని నుంచి మేము లేచిన తర్వాత కానీ మళ్ళీ మేము రూమ్కి అయితే లేచిన తర్వాత స్నానం చేసేసి స్వామివారి దర్శనానికి అయితే రావడం జరిగింది. స్వామివారి దర్శనం దగ్గరగా మనకి ఒక 30 నిమిషాల వ్యవధిలోనే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే కెమెరాస్, మొబైల్స్ అయితే లోపలికి అయితే నాట్ అలౌడ్. ఆల్మోస్ట్ స్వామివారి ముఖద్వారం వరకు ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి లాకర్ రూమ్లో పెట్టేసుకోవాలి. లాకర్ రూమ్లో పెట్టేసుకున్న తర్వాత కానీ మనకి లోపలికి అయితే అలౌ చేయరు. బయటకు వచ్చేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ ఎక్కడ పెట్టామో అక్కడ కాకుండా దానికి మళ్ళీ రిసీవ్ చేసుకునే కౌంటర్ ఉంది. ఆ రిసీవ్ చేసుకునే కౌంటర్ దగ్గర రిసీవ్ చేసేసుకుని ఇంక బయటకు అయితే వచ్చేయాలి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్రౌడ్ ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నా కూడా లైన్ దగ్గర మాత్రం కొద్ది బ్యాచ్ కింద పంపిస్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 30 నిమిషాలు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ అయితే నెరవేరిపోయింది. అందరికీ జై శ్రీరామ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు సోమవారి దర్శనానికి అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రాత్రి దర్శనం బాగా జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ దర్శనం కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. 7 o'clock మార్నింగ్ దర్శనం స్టార్ట్ అవుతుంది. నైట్ మళ్ళీ 9:30కి కానీ క్లోజ్ అయిపోతుందని చెప్పారు. సో ఇప్పుడు 7కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 6:40 అయింది టైము. మేము స్వామివారి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ మేము రిటర్న్
వారణాసి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి వారణాసి 200 కిలోమీటర్స్, దగ్గరగా ఒక 2.5 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ జర్నీ ఉంటుంది మాకు. మేము వారణాసి రీచ్ అయిన తర్వాత వారణాసి సంబంధించిన అప్డేట్లు అయితే చెప్తాము. ఇప్పుడు సోమవారం దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేము అయోధ్యలో తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి 3,500 ఏసీ అనమాట. ఇది నాన్ ఏసీ లేవట. ఇక్కడ నాన్ ఏసీలు అడిగినా కానీ వాళ్ళు లేవని చెప్తున్నారు. అదేంటో ఇది ఒక బిజినెస్ టైప్ అనమాట. మళ్ళీ మేము ఏం చేసామంటే ఇదంతా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మేము దగ్గరగా చాలా రూమ్లు అయితే తిరిగాము. రూములు తిరిగిన తర్వాత ఇదిగో ఇక్కడ మేము ఇప్పుడు ఉంటున్న రూమ్ అయితే వాడు 3,500 చెప్పాడు. మళ్ళీ మేము బార్గెనింగ్ అయ్యి చేసి మొత్తం అన్ని విషయం చెప్పేసరికి వాడు 2,500కి అయితే ఒప్పుకున్నాడు. ఇదిగోండి మేము ఉన్న రూమ్ అయితే ఇది. సో ఇలా ఉంది రూమ్ అయితే నీట్గానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. మేము సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మేము ఇలా ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం. మళ్ళీ సోమవారం దర్శనానికి అయితే చెప్పాను కదా, సోమవారం దర్శనానికి అయితే ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నాం. సోమవారం దర్శనానికి అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి ప్యాక్ అయిపోయి కంప్లీట్గా మళ్ళీ మేము వారణాసికి అయితే స్టార్ట్ అయిపోతాం. వారణాసిలో ఒక రోజు ఉంటాం. ఒక రోజు ఉండి కంప్లీట్గా సోమవారం దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ డే నుంచి ఇంకా రిటర్న్ టు హోమ్ అనమాట. సో అప్డేట్లన్నీ నేను వారణాసి వెళ్తుండగా నేను మీకు ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సోమవారం దర్శనానికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే రూమ్ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. మేమున్న వ్యూ అయితే ఇదే. బండి తానమన్నా తీసుకున్నావా? నేనేం తీసుకోలేదు. మేమున్న వ్యూ అయితే ఇదే. సో ఇప్పుడైతే మేము త్వరగా సోమవారం దర్శనం కంప్లీట్ చేసేసుకుని మూవ్ అయితే అవుతాం. ఇదే హోటల్. లాక్ దీంట్లో పెట్టి సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న తర్వాత మేము ఈ కింద పార్కింగ్ కూడా ఇవ్వలేదు. ఇటు రోడ్డు పక్కన అయితే మేము పార్క్ చేసుకున్నాం. బండి పార్క్ చేసుకుని మేమైతే తీసుకుని అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇదిగోండి బండి అయితే మేము ఇదిగోండి ఇక్కడ పెట్టాం. బండి అవడం ఎలా పెట్టాడు. ఇక్కడ మనకు వాతావరణం అయితే చాలా చలిగా ఉంది. ఇంటి దగ్గర అయితే సమ్మర్ వల్ల మంచి హీట్ ఉంది, కానీ ఇక్కడైతే విపరీతమైన చలి అయితే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ రైడ్లు అయితే మేమైతే బయలుదేరాము. అందు గురించి అని చెప్పేసి కొంచెం ఎండ వచ్చిన తర్వాత బయలుదేరుతున్నాం. ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట బయలుదేరడం. మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మన ఇండియాకి అప్లో ఉన్నాం కాబట్టి సో చలి అయితే ఇక్కడ బాగా విపరీతంగా ఉంటుందండి. మేమున్న దగ్గర నుంచి టెంపుల్కి చాలా దగ్గర. మహా అయితే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే టెంపుల్ నుంచి. అంతకుమించి పెద్ద దూరం ఉండదు. చలి మాత్రం నేను ఇందాక చూశాను. ఆల్మోస్ట్ 14 డిగ్రీస్ ఉంటుంది. వారణాసికి స్టార్ట్ అయిపోయినా కూడా మేము అయితే ఈ చలికి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ మేము వేసుకున్న గేర్ సెటప్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు కంప్లీట్గా. అది ఏమవుతుందంటే మొత్తం గడ్డగడేస్తుంది మొత్తం బాడీ మొత్తం. సో అందుకుందని చెప్పేసి మేము కొద్దిగా కొంచెం బాగా ఎండ వచ్చిన తర్వాత బయలుదేరదామని అయితే ప్లాన్లో ఉన్నాము. మేము ఖచ్చితంగా కొంచెం ఎండ వచ్చిన తర్వాత బయలుదేరుతాం. ఇప్పుడైతే ఈ చలిలో మేము వెళ్ళినా కానీ ఎక్కువ స్పీడ్ కూడా మేము వెళ్ళాం అనమాట. సో స్పీడ్ వెళ్ళాం కాబట్టి చాలా వరకు దీని ఉంటారు స్లోగానే వెళ్తాం. అందుగురించి అని చెప్పి కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే మాకు కూడా జర్నీ చాలా సుఖంగా వెళ్ళిపోతాం.
దూరం అయితే వచ్చామని చెప్పాం కదా, రూమ్స్ బాగా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నాను చెప్పేసి బాగా దూరం అయితే వచ్చాము. సో మనం గుడి జోన్లోకి ఎంటర్ అవుతున్నాం అనడానికి ఇది అనమాట ఫస్ట్. ఇక్కడ నుంచి మనం అయితే గుడి జోన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. బాగా మిలిటరీ వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎండోమెంట్కి ఇచ్చిందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం వివాదాస్పదమైన గుడి కాబట్టి ఇవ్వలేదని అయితే అనుకుంటున్నాను. మొత్తం ఆర్మీ వాళ్ళ అండర్లో అయితే ఉంది. సో కాబట్టి వాళ్ళకి గుడిని దర్శించుకునే టైంలో అంత పెద్దగా జనాలు అయితే ఇబ్బంది పెడతలేదు. చాలా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు అందరూ కూడా. ఇబ్బంది అయితే ఏమీ లేదు. గుడికి అయితే మాత్రం స్వామివారి దర్శనానికి 3 లైన్లు అయితే ఉంటాయి. 3 లైన్లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతి వైపు ఉన్న చివరి లైన్కి అయితే రాకండి. స్వామివారు జరిగితే కనిపించరు. మీరు మధ్యలో లైన్తో అయితేనే మీరు ముందుకెళ్ళండి. ఇవాళ మనం మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం కాబట్టి చాలా రద్దీ అయితే చాలా తక్కువ ఉన్నారు. చూశారు కదా, పెద్దగా మనుషులు అయితే ఎవరు లేదు. మనుషులకైతే చల్లో ఉంటారు కానీ నాన్ లోకల్ అంటే మన సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఈ చలికి బయటకైతే రాలేరు. అంత ఎక్కువ ఉంది ఇక్కడ చలి. సో ఇదిగోండి, ఇక్కడ నుంచి స్వామివారి ఏదైతే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి మన నైట్ మేము ఎక్కడైతే బండి పెట్టుకున్నామో ఆ ప్లేస్లో బండి పార్క్ చేసేసుకొని మేమైతే స్వామివారి దర్శనానికి అయితే ఇప్పుడు వచ్చాం కదా. ఇప్పుడే 7 o'clock దర్శనం ఓపెన్ చేశారు. మనుషులు ఇప్పుడు ఎలా వెళ్తున్నారు చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నారా మనుషులు? అక్కడ జనం ఎంతమంది వెళ్తున్నారు చూస్తున్నారు కదా. వాళ్ళందరూ కూడా ఇప్పుడే దర్శనానికి ఓపెన్ చేస్తే లోపలికి అయితే వెళ్తున్నారు. సో మనం ఇదే స్వామివారి గుడి ప్రాంగణం. మీరు ఈ కనిపిస్తున్న ఆ 2 ఆర్చ్ మధ్యలోంచి అయితే దర్శనానికి అయితే వెళ్తారు. ఇప్పుడు మొదటి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇదే స్వామివారి మొదటి దర్శనానికి జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశారు. సో ఎంతమంది వెళ్తున్నారు చూడండి. సో చాలామంది అయితే వెళ్తున్నారు. దర్శనం ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి స్వామివారి దర్శనం మొదటి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారు. जय श्री राम 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 जय श्री राम
జై శ్రీ స్వామివారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. మళ్ళీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు కూడా స్వామివారి దర్శనం చేసుకుందాము అనే ఇంటెన్షన్ అయితే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ మనకి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఉన్నప్పుడే అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము దర్శనానికి అయితే మళ్ళీ రెండో దర్శనం కూడా వెళ్తున్నాం. మీలో కూడా ఎవరైనా సరే అయోధ్యకు వచ్చారంటే ఒక 2-3 సార్లు దర్శనం చేసుకోండి. ఎందుకంటే దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. తిరుపతి ఎలాగైతే ఇబ్బంది, మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి రావాలి. దీనికి పెద్దగా లైన్ కూడా వెళ్ళలేదు కాబట్టి ఇబ్బంది లేదు. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదనమాట. ఇక్కడ కంప్లీట్లీ చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి అయితే చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్లో మొబైల్ పట్టుకెళ్ళినా కానీ ఏమంటారు. బట్ ఆఫ్టర్ చెకింగ్ తర్వాత మనం మొబైల్స్ కెమెరాస్ అన్నీ కూడా కౌంటర్లు ఇచ్చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్న దానికి చెకింగ్ దానికి అయితే ఏముండదు. మీరు చూడండి కావాలంటే. మన తెలుగు వాళ్ళు ఎవరో ఉన్నారు. రే ఆగు అంటాడు ఆయన. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మన రికగ్నైజ్ చేసేచ్చు. నో లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇదే ఫస్ట్ చెకింగ్ కౌంటర్ అని చెప్పాను కదా. ఇక్కడ మన ఏమైనా బ్యాగులు తీసుకెళ్తే ముందు బ్యాగులు చెక్ చేస్తారనమాట. అందులో వేరే ఇలాంటి ఏమైనా ఐటమ్స్ ఏమైనా తెచ్చామని చెప్పి పెట్టారా వేసా అదే ఇచ్చేస్తాను అనమాట బ్యాగులు అన్నీ. ఇదైతే తీసుకుంటాం. ఇప్పుడు మీకు అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదండి, ఆ ప్లేస్లోనే మొబైల్ ఫోన్స్, అక్కడ కనిపిస్తున్న మొబైల్ ఫోన్స్ అండ్ దీని అంటారు మన చెప్పులు పెట్టేసుకుని స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో అక్కడే కౌంటర్లో మొబైల్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చేసుకొని వెళ్ళిపోవాలి. రాత్రి మేము ఇక్కడి వరకు వచ్చి మాకు సంబంధించిన మ్యాక్సిమం ఫుటేజ్ వరకు ఇక్కడ వరకు కవర్ చేసి ఇక్కడే మళ్ళీ మేము లోపల ఇచ్చేసి మళ్ళీ కలెక్షన్ కూడా అక్కడే చేసుకోవాలి. చేసేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గర విపరీతంగా ఉన్నారు జనాలు. మరి ఎప్పటికి తీసుకుంటాడో చూడాలి. అదే తమ్ముడు లగేజ్ కౌంటర్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాకు పెద్ద టాస్క్ ఏంటంటే మా లగేజ్ని ఇప్పుడు అక్కడ ఇవ్వడమే చాలా పెద్ద టాస్క్ ఇలా ఉంది. ఇప్పుడు అంతమంది ఉన్నారు ఇప్పుడు మనుషులు. ఇప్పుడు లగేజ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేము దర్శనానికి అయితే కంప్లీట్ చేసుకుంటాం. లగేజ్ కౌంటర్లు ఎక్కువ ఉండడం వల్ల మేము లగేజ్ని మా దగ్గర పెట్టుకుని నేనైతే ఇక్కడ కూర్చున్నాను. తమ్ముడైతే దర్శనానికి వెళ్ళాడు. తమ్ముడు వచ్చిన తర్వాత నేను దర్శనానికి అయితే వెళ్తాను. మేము అలాగా పెట్టుకున్నాం అనమాట. మ్యాక్సిమం ఇక్కడ చాలామంది కూడా లగేజ్ కౌంటర్ దగ్గర జనాలు ఎక్కువ ఉండడం వల్ల అందరూ కూడా ఇలాగే పెట్టుకుంటున్నారు. సో మేము అప్లై చేసిన ప్లానే అందరూ అప్లై చేసుకుంటున్నారు. ఎక్కువ మంది ఉండడం వల్ల లగేజ్ పెట్టుకోవడం తీసుకోవడం బాగా డిలే అయిపోతుంది. సో కాబట్టి మేము